మీద పోటీకి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొనగాడేవాడు ఉన్నాడా? ఈ ఊరి ఓటర్లు సాక్షిగా వేసాయి ఈ చెట్టుకున్న వేసుకున్నావా? బొండాలు సాక్షిగా ఈ తిలకం మామూలు తిలకం కాదు, సింగారు తిలకమా? వేరే తిలకం. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ లో గెలిచేసినట్టే. నామినేషన్ ఎక్కర్లేదు. ప్రెసిడెంట్ గారు పెద్ద ఊరేగింపుతో నామినేషన్ బయలుదేరాడు. అయ్యో వాళ్ళంతా పెద్ద ఊరేగింపు వెళ్తుంటే మనకి చిన్న ఊరేగింపు అయినా లేకపోతే చాలా చీప్ గా ఉంటుంది. ఊరేగింపు లేకుండా వెళ్తే చాలా చీప్ గా ఉంటుంది. అందుకే రిచ్ గా ఉండే ఏర్పాటు చేశాను. సినుగాడికే సినుగాడికే సత్యమూర్తి, మొత్తానికి మీ సీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా. నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగానే పోగు చేశాడు. అదే నాకు అర్థం కావట్లేదండి. ఒకసారి చూడు, ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు, ఓట్లు అంటే తెలవని వాళ్ళందరూ ఇట్టున్నారు. నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు. నువ్వు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డ్ అంత మంది వస్తుంది. అది శుభ్రంగా తాగి పడుకో. నువ్వు ఎలాగో చేస్తున్నావు కదా, మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ లో ఎప్పుడు ఎట్రా జిందాబాద్ జిందాబాద్ అని దేనికాడికి. అయ్యగారు, ఎప్పుడు లేదా సీన్ గారు తమరు సపోర్ట్ చేస్తున్నాడంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి. చెప్పా కదండి, వాళ్ళు చేయకూడదు అని తమరకు కదండి ఆ ప్రెసిడెంట్ సీన్ గారికి అంట. ఏనాపడింది ఏమయ్యా సత్యమూర్తి, నీ మేనల్లు నాకు పోటీగా నిలబెడుతున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదే. నాకు మాత్రం ఇప్పుడు దాకా తెలిసి వచ్చేటండి ఈ ఎవ్వరి విధాలు చిల్లతనంగా ఉంది. అరే సీనుగా రైట్ ఏంట్రా ఇదే దాంట్లో ఏంటి గొడవ ఏంటి కనిపించట్లా ఊరేగింపు? నేను ప్రెసిడెంట్ ని, వీళ్ళందరూ నా వార్డ్ మెంబర్. నువ్వెక్కడికి వెనకాల కింద ఉందా? ఎలక్షన్ నిలబడతావా? పైగా ప్రెసిడెంట్ గారి మీద అల్లు వెళ్ళే ఉంది, పోటీ చేస్తున్నా. మావయ్య, ఓటు హక్కున్న ప్రతి ఒక్కళ్ళు పోటీ చేయొచ్చు తెలుసా? ఏంట్రో పెద్ద రాజకీయ నాయకులగా హక్కులు బొక్కులు అంటూ మాట్లాడుతున్నావు. పని పాట లేని కుర్రదవి నీకెందుకు రాజకీయాలు? లేదు కాబట్టి. నామినేషన్ గీమినేషన్ ఎద కూడా పెట్టబాక ముందు ఇంటికెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను పోటీ చేస్తాను. పోటీ చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాను అనుకుంటున్నావా? ఊళ్ళో నీకెవరు ఓటేసేది? మీ మామ, మీ అత్త, చివరికి మీ అమ్మ కూడా వేయదు. ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నామినేషన్ వేసేసి వెళ్ళిపోతా. నువ్వు మాటలతో చెప్తే ఎందుకంటారా? సత్యమూర్తి, ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు? ఇప్పుడు ఏటి సీను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా? అవును. సరే అలాగే కానీ అదేంటే తవర మీద పోటీ చేస్తే మేము ఒప్పుకో. చెప్పండి. ఆగండ్రా, ఎందుకురా హడావిడి చేస్తారు? ఆడు పోటీ చేస్తానన్నాడు కానీ ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా. సరేరా సీను, నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యి. జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా. సీన్ గడి ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంట. ఆడికి ఏదో పోయే కాలం వచ్చింది. ఆడికి కాదు, మన ఊరికి పోయే కాలం వచ్చింది. నీకేసేం తెలుసా? పార్తమ్మ కొడుకు సీనుగాడు ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా నిలబడ్డాడంట. అలాగా? అయితే బ్రహ్మంగారు చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసిందనమాట. ఏంట్రా సీన్ గడికి ఓటేస్తావా? ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాటేసుకోవడం మంచిదిరా. ఏంటి సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడా? ఎందుకు? ఎందుకంటే సీత, మగాడన్న తర్వాత ఏదో ఒక పని చేయాలి కదా. పని చేయడానికైతే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు? అంటే సీత, ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు, అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా? నేను మాత్రం నమ్మను. నిజం చెప్పు, ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నా? ఎందుకంటే సీత, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఏంటి? అవును సీత, ఆ అమ్మాయి కోసం ఇదంతా. ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను? ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత. కరెక్ట్. అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించిన నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్. ఇంతకీ ఎవరా అమ్మాయి? అది అది టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా. ఎనీహౌ, ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోనూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నీ ఓటు నాకే వేస్తావుగా? ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్ గా ట్రై చేయి, అప్పుడు తప్పకుండా వేస్తా. సింగార్ పెట్టి. ఏ సరోజా, రే సీను, నీకు ఇదే శివరాకర్ చెబుతున్నాను. వెంటనే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియక నామినేషన్ వేశాను, తప్పైపోయింది, క్షమించండి, వెంటనే పోటీ నుంచి తప్పుకున్నా అని చెప్పు. తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాటు లేదు. సింగార్ పెట్టుకుంటున్నాను.
మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన. అయ్యో మావయ్య, అమ్మ, అత్తయ్య, మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే 3 ఓట్లు. నాకే నాకే నాకే. 4వ ఓటు ఎలాగో నాకే. అమ్మా కొంచెం ఎదుర్రా. ఛీ, సిగ్గులేదురా? వచ్చావు, సంతోషం. అదిగో విన్నారుగా, అది ఈసారికి మాత్రమే. ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మినిస్టర్ కావచ్చు. మినిస్టర్ సీనుగాడికి జిందాబాద్. ఓం సీత ప్రేమ దక్కాలయన మహా. ఓ ముందు కడగమంటే వెనకాల చూసుకోలేదు మావయ్య, కావాలని తనలే. దా 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 దా. వెంకటరామయ్య, వెంకటరామయ్య. రేయ్, మీరు పిలుస్తారా నేను పిలవనా? నేను పిలుస్తాం. గవర్నమెంట్ మీరు బోర్డు వార్డ్ మెంబర్లు, నేను ప్రెసిడెంట్ గారిని. నేనే పిలుస్తాను. సీన్ గాడికి అప్పుడే బలిసిందిరా. ఒరే వెంకటరావు. ఎవరో బానే ఉన్నా. నిన్ను అడిగాడా బాగున్నావా అని? వాడు బాగున్నాడో లేదో అడగటం వేస్ట్ రా. వాడు బానే ఉంటాడు. పనా పాట, తింటం తిరగటం తొంగటం. వాడి పొట్ట చూసావు సూడిగిట్లాగా ఎలా పెరిగిపోయి. వాడు నోటి అడగలు నాకు చాలా చీప్. మధ్యలో నువ్వు మాట్లాడరా, అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా. ప్రెసిడెంట్ గా చెప్తున్నాను. కుడితిలాగా మందు దాగి 10ంటికి దొంగని 10ంటికి లెగటం కాదు. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాం, తెగ రెచ్చిపోతున్నారు. ఓట్లు ఆడుకోవడానికి వచ్చి కూడా పెద్ద గరానా. అయినా మీలాంటి బేవసిన కొడుకులు ఓట్లు ఎవరేస్తారా? ఒరే వెంకట్రావు, చనువు కొద్దీ చెప్తున్నాను రా. నువ్వు ఓటు మా సీనుగాడికి వేయలేదనుకో, నువ్వు చెరువు కాపలాగా వెళ్ళి నీలమైన పక్కన తొంగున్నావు నాగమంతో చెప్పాననుకో, తొక్క తీసేద్దరే. ఏంట్రా మీరు చెప్పేది, అది పీకేది. రోజు చెరువు కడకి కాపలాకని వెళ్ళి ఒళ్ళో పొంగుంటావా? అల్లుడు ఎక్కడైతే తేడా వచ్చేసినట్టుగా వెళ్ళిపోతాం. సీనుగా, మనం ఓట్లు అడగడానికి వచ్చావా మొగుడు పిల్లల్ని ఎడగొట్టడానికి వచ్చావరా? వాళ్ళు ఏమన్నా మొగుడు పిల్లలంటరా? అదే ఓటేసి వదిలే నాగమరుతో. సీనుగా, మన సూరం ఇల్లు వచ్చిందిరా. సోరమ్మ ప్రెసిడెంట్ గారు. ఇంకా చూసాడండి బావా. సోరమ్మ లోపల పనిలో ఉన్నట్టు నేను చూసి వస్తాను. సోరమ్మ సోరమ్మ. ఎవరది? ఓ, స్నానం చేస్తున్నావా? నువ్వు బయటకు వస్తే బాగోదులే, నేనే లోపలికి వస్తాను. సూరమ్మ, నీ శుభ్రంగా తోమి పెడతా గానీ రేపు ఎలక్షన్ లో నాకే ఓటేయి. పువ్వు గుర్తు. సచ్చినోడా, తానాలు గదిలోకి వచ్చంటారా ఓటు అడిగేది? అమ్మ మాయ. ఈ సూరమ్మ బొత్తిగా మర్యాద లేకుండా పోయిందిరా. ఓటు అడగడానికి వెళ్తే పేటేసే బదులు చెంపొచ్చుకుని నెత్తి మీద కొట్టిందిరా. చూడు పప్పు కూడా మనం ఏం చేయకుండా కొట్టేసింది. నేనేం చేయలేదురా. సూరమ్మ తానాలు గదిలో తానాలు చేస్తుంది. బట్టలు లేకుండా బయటకు వస్తే బాగోదని నువ్వేగా లౌక్యంగా అడగమన్నావు. లోపలికి వెళ్ళి సూరమ్మ నీ ఈపు బాగా తోమ పెడతాను, నాకు ఓటేసి పెట్టవా అని అడిగాను. అంతేరా, చెంపొచ్చు కొట్టింది. రేయ్, గుండెల మీద చేతులు వేసుకుని మీరే చెప్పండి రా, నేను చేసిన దాంట్లో ఏమన్నా తప్పుందా? గుండెల మీదే కదరా, ఎక్కడ చెయ్యేసుకు చెప్పినా నువ్వు చేసిన తప్పే. నీకు అసలు బుద్ధి లేదురా సీనుగా. తానాలు గదిలోకి పోయి ఓటు అడుగుతారా? నువ్వు ఏం చేసినా ఇంతేరా. మా అల్లుడు చేసింది కరెక్టే. ఇప్పుడు వాళ్ళ స్థానబలం కాబట్టి వాళ్ళు రెచ్చిపోతున్నారు. అంచేత వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలతో అడిగామనుకో ఇలాగే ఉంటది. వాళ్ళందరినీ ఆకట్టుకునేలా అడిగామనుకో. సీన్ గారి గురించి మాట్లాడుతుంటే పావురా చూసావా, సేమంటే సోన కూడా చూడలా, పాము అంటే పరుగులు తీస్తున్నావు. రే, ఆ సీనుగాడు చీమలాంటోడ్రా, వదిలే. గేదమ్మా మాకు ఓట్లు ఎలా పడతాయి? అది ప్యాడెడ్ అంత తేలికనుకుంటున్నా వేటి ఓట్లు పడ్డం అంటే. నువ్వు పలకమ్మా పలక. అది పలకుంటది కానీ నువ్వు వాళ్ళకు బావా. మనం మాటల్లో అడిగినా పాటల్లో అడిగినా జనం అంటున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఓటేసేట్టు కనిపించట్లేదు. అవునరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాకు అర్థమైపోయింది. అల్లుడు, నేను చెప్పినట్టు చేస్తే ఈ ఊర్లో ఉండే మగవాళ్ళ ఓట్లన్నీ నీకే పడతాయి. ఎలాగంటే ఇదేంటిది, జనం లేరు, ఎదవలు లేరు, ఏమైపోయారు? నీ పేరు? సుశీల. నాకు సుశీల అంటే చాలా ఇష్టం. చెప్పినట్టే నాది. వింటాను. ముందు టిఫిన్ తిను. ఇదిగో ప్లీజ్. అబ్బా చాలండి, అడుగుతావు. అబ్బా చాలండి, కళ్ళు లాగుతున్నాయి. ఉండు, నీ కళ్ళు పట్టుకుని తలకు స్నానం చేసావా? ఆ కొంపొట్టింది. అవును, కుడుతున్నాయి, తేలిగానే ఉన్నాయి. మీరు మరీను. నన్ను ఫ్యామిలీ డాక్టర్ గా ఉంచుకోవచ్చుగా. డబ్బులు అక్కర్లా, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. అలాగే ఉంచుకుంటాను. ఏంటి కొలతలు మర్చిపోయింది తెలుసా? అరొక ముద్దెట్టుకుంటారా? నా క్యాండిడేట్ ని పెట్టుకోసీనిగా డబ్బులు అడగదు. ఇప్పుడే నేను ఎట్టుకున్నా. నోరు తెచ్చారంటే అసలు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? అందరూ వచ్చే టైం అయింది, కూర్చోడానికి బరకాలు పరిచారా? చిచి, అసలు మీ పని చెప్తాను, నా బుద్ధి తక్కువ. నీ కుళ్ళు సీనుగా. సీనుగా దేనికే మమ్మల్ని అంటున్నావు? అక్కడ రాంబాబు కూడా ఏం చేస్తున్నావు తెలుసా? ఏటే స్టెప్, అదేటే స్టెప్.
నడవెత్త ఎట్టా భుజమ చేసుకో అదే అల్లుడు స్టేజ్ మీదకి వెళ్లే ముందు ప్రాక్టీస్ ఉంటది కదా అని చేయిస్తున్నాను. నువ్వు పెద్ద మైకిల్ జాక్సన్ ప్రాక్టీస్ చేయడానికి నువ్వు బాగుతాగే నువ్వేం ఫీల్ అవ్వకో, నేను మళ్ళీ వస్తాను. రాంబాబోయా ఏంటి డ్రెస్ ఎన్టీఆర్ స్టైల్ ఆకు చోటు పింజ తడిసే కాకబోటు అబ్బా. పిల్ల తడిసే కొట్టానంటే ఉడత మొహం కాస్త పిడత అయిపోతుంది. నేనేమో జనం రాలేదని కంగారు పడుతుంటే నువ్వేమో ఆకు చాచు పింజ తడిచే కొమ్మ చాచు కాయ తడిచే ఏంటా డాన్స్ లో నువ్వేం ఫీల్ అవ్వద్దు, కంగారు పడద్దు. మన ఊరు జనాలకి భోజనాలకి రమ్మంటే వస్తారో రాదో తెలియదు కానీ రికార్డింగ్ డాన్స్ అంటే చాలు ఎగేసుకుంటూ వచ్చేస్తారు. ఇదిగో పువ్వు గుర్తు ఒకటేయాలి. పువ్వు 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 మహాజనులారా, మీరంతా ఈ రోజు ఈ రికార్డింగ్ డాన్స్ చూసి తరించి మా శివుని గారికి గులాబీ పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. నిమిషాల్లో కానీ ప్రోగ్రామ్ మొదలు పెట్టకపోతే మా చేతులు చచ్చిపోతారా? అల్లుడు ఏదో తేడా వచ్చేసినట్టుంది. ఓటు సంగతి తర్వాత చూద్దాం, ముందు ప్రోగ్రామ్ మొదలెట్టిద్దాం. ఏట్రా బోతద్దో ఇట్టుకొని చూస్తున్నావు? పెద్దగా కనిపిస్తాయని అంత కనిపిస్తే కళ్ళు పెరిపోతారా ఎడవా? డాన్స్ ఏమి పూగుర్తిగా మీ ఓటు వేసుకోండి. డాన్స్ పూగుర్తి పూగుర్తు. ఏనాయనా ఓన్లీ డాన్స్ లేనా ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడే ప్రోగ్రామ్ మొదలైంది, అది అయ్యాక అసలు ప్రోగ్రామ్ ఉంటది. నాకు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలో? ఎవరిని ఎందుకు, మా జీల రాంబాబు గారు ఉన్నాడు, ఆయన సంప్రదించి బాగా సెట్ చేసి పెడతాడు. ఆహా. ఆ. అబ్బబ్బయ్, అబ్బబ్బయ్. ఆగండి. ఒక్కొక్కరిని సెట్ చేయడానికి చాలా కష్టం అయిపోతుంది. ఒకరికి ఇద్దరు కావాలంటే ఎలా కుదురుద్ది? మీరే ఆలోచించండి. నేను ఆలోచిస్తాను రా. మీరు వచ్చారా? కబురు పంపిస్తే నేను పంపించేద్దాం కదా. పంపించడం కాదురా, నేను నిన్ను పంపిస్తాను సెంట్రల్ జైలుకి. ఎస్ఐ గారు దీనంతటికి నువ్వేరా హెడ్? అబ్బాయి నేను కదండి హెడ్, నాకు హెడ్ లేదండి. వీడు హలో, అమ్మో నాకు తెలియదు. నమస్కారం అండి పూగుర్తిగా. అమ్మో మాజీ గారు. నమస్కారం ప్రెసిడెంట్ గారు. అల్లుడు మన భద్రశత్రువు వచ్చాడు, ఉరిసి చేయించేస్తాడు ఏటో. ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు? వీళ్ళు రికార్డింగ్ డాన్స్ పెట్టి నాన్న అలర్ చేస్తున్నారు సార్. ఊళ్ళో జనాలందరూ చెడగొడుతున్నారు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చారు. కుర్రాళ్ళు తెలియక చేసి ఉంటారండి. మీకు తెలియదు సార్, ఈ విషయాన్ని మీరు పట్టించుకోకూడదు. ఇదిగో చెప్పేదేనండి మీరు. అలాగే వెళ్ళొస్తాం సార్. ఇంకోసారి జాగ్రత్త. రండ్రా. ఎరా సీను, చీప్ గా ఓట్ల కోసం రికార్డింగ్ డాన్స్ ఏంట్రా? ఒక్క రికార్డింగ్ డాన్స్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు యాదవ సన్నాసి ఏదైనా పెడతాడు. యాదవ సచ్చినోళ్ళు వీళ్ళ ఓట్ల గురించి మా కాపురాలు కూలుస్తున్నారు. ఈ సీన్గాడో ప్రెసిడెంట్ వాళ్ళ వార్డు మెంబర్లు యాదవల్లారా మీ కాళ్ళు చేతులు పడిపోను. విన్నారుగా ఆ ఆడవాళ్ళ కడుపు మంట. పెట్టిన గడ్డి చాలా ఇంకా పెట్టాలా? ఏం సీను నువ్వు చేసిన పని? ఇలాంటి తప్పుడు పనులు చేయాలని ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అంటే అలా చేస్తే ఓట్లు పడతాయని. ఓట్లు పడాలంటే చేయాల్సింది ఇలాంటి పనులు కాదు సీను, ప్రజలకు ఉపయోగపడే పనులు. అసలు నీకు ప్రెసిడెంట్ పదవికి ఉండే విలువ గౌరవం ఏమైనా తెలుసా? 5 సంవత్సరాలు ఊరి ప్రజల బాగోగులన్నీ చూడాల్సిన బాధ్యత కలిగిన పదవి ప్రెసిడెంట్ అంటే. అలాంటి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తావా? రేపు నువ్వు ప్రెసిడెంట్ అయితే ఊరికి మంచి జరుగుతుందనుకోవాలి కానీ ఊరెందుకు పనికి రాకుండా పోతుందని కాదు. నీకు జనం ఓట్లేయాలంటే వాళ్ళు కలగాల్సింది నీ మీద నమ్మకం. అది కలగాలంటే నువ్వు వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి, వాళ్ళ కోసం కొన్నైనా మంచి పనులు చేయాలి. ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరిగిన నీకు బాధ్యత గల మనిషిగా మారటానికి దొరికిన అవకాశం ఇది. ఊళ్ళో 10 మంది చేత మాట్లాడిపించుకునే నువ్వు 10 మంది చేత గౌరవించబడ్డానికి వచ్చిన అవకాశం ఇది. దీన్ని వేస్ట్ చేసుకోకు. నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలక్షన్లోనూ గెలవలేవు, సాధించాలనుకున్న దేన్ని సాధించలేవు. ఇంత జరిగినా నువ్వు నీ బాధ్యత గురించి తెలుసుకోకపోతే నువ్వు గెలవడం కాదు కదా, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా నీకు దక్కదు. సీత, ఆ మాట మాత్రం నువ్వు అనొద్దు. నా ప్రేమను గెలుచుకోవడం కోసం నేనేదైనా చేస్తాను. నేను కోరుకునేది కూడా నువ్వు గెలవాలనే సీను. ఈ చదువుకున్న వాళ్ళంతా ఇంతే అల్లుడు, ఏటో మాట్లాడి చెల్లిపోతుంటారు. మేము పట్టించుకోక. నువ్వుండ్రా బావా, ఓట్ల కోసం మనం ఇంకో ప్లాన్ వేద్దాం. ఇప్పుడు దాగేసిన చెత్త ఐడియాలు చాలు. ఇక నుంచైనా సీత చెప్పినట్టు ఊరి సమస్యలు పరిష్కరిద్దాం.
ఊరు సమస్యలే కదా ఆటికేం తక్కువ బోల్డ్ అని ఉన్నాయి. రోడ్డు సమస్య, నీటి సమస్య, కరెంటు సమస్య, ఇవే కదా ఊరు సమస్యలు. ఇన్ని సమస్యలుంటే ముందు ఏది పరిష్కరించాలో తెలియటం లేదు బావా. ఆ. ఏముంది